స్వామి వివేకానంద గారి సూక్తులు. నిజానికి నేను జుమారుతాన్ని కానే కాదు. నేను ఆశించింది ఇక్కడ లేదు. విశ్రాంతి లేని ఈ జుంజుమారత వాతావరణాన్ని నేనింక భరించలేను. ఆదర్శంగా జీవించడానికి పాటుపడడం, కొందరు వ్యక్తులను, స్త్రీ పురుషులను ఆదర్శవంతులుగా రూపొందించటానికి పాటుపడడం అనేది పరిపూర్ణత్వానికి మార్గం. నేను సంకల్పించిన జగద్గీతం ఇతరులకు మేలు చేయడం ఈ విధంగా ఉంటుంది. పందుల ముందు ముత్యాలు వెదజల్లితే కాలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని వృధా చేయటం కాక మానవుల నుండి కొందరిని పురుష సింహాలుగా రూపొందించటం ఇదే నా ఆకాంక్ష. లోపాల ఆధారంగా ఎవరినీ అంచనా వేయకూడదు. ఓ వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడికున్న దోషాలు సర్వసాధారణమైన మానవ బలహీనతలు. అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు. పేదలకై పరితపించే హృదయం ఉన్నవాడినే మహాత్ముడు అని నేనంటాను. అది లోపిస్తే వాడు దురాత్ముడే. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.